హలో సహోదరులారా, కొన్ని స్థలాల గురించి కొన్ని విషయాలు తెలియపరుస్తాను, చక్కగా వినండి. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒకటోది ఏంటంటే తక్కువలో కొనుక్కున్న వాళ్ళకి స్థలం. అంటే ఈ రోజుల్లో తక్కువలో దొరికే స్థలాలు లేవు. స్థలం కొనాలంటే ఒక డబ్బు బ్యాంకులో ఉన్న దానికి వడ్డీ పెరుగుతుంది లేదు, గ్యారంటీ లేదు. కానీ పనికిరాని స్థలం కొన్నా ఆ స్థలం ఒక టేక్ సెట్గా నేను వేసిన అది ఒక రోజుకి ఇప్పుడు లక్షల కోట్లు అవుతున్నాయి చాలా దగ్గరలో. అంటే స్థలం కొన్నది పెరిగేది, మనుషులు పెరుగుతుంటారు కానీ భూమి పెరగలే. కాబట్టే స్థలానికి విలువ. బంగారం ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ తినడానికి అవన్నిటికి పనికిరావు. అవి అలంకారం, అందం కోసమే. డైమండ్ ఇవన్నీ ఈ డైమండ్ కానీ బంగారం కానీ తింటే చచ్చిపోతారు, శనిపోతారు. కానీ భూమి మాత్రం చిన్నది ఉన్న ఇల్లు కట్టినా, అందులో టేక్ చెట్టు వేసినా, కొబ్బరి చెట్టు వేసినా, ఏది ఇచ్చినా ఏదైనా సరే రాబడే. సరే, అది పక్కన పెడతాం విషయం. అయితే ఇప్పుడు స్థలం ఇక్కడ విశాఖపట్నం గోపాలపట్నం దగ్గరలో యాపగుంట ఒకటి ఉంది, అక్కడ బంట కాలనీ ఒకటి ఉంది. అది ఫస్ట్ అది చెప్తాను ఆ స్థలం గురించి. పేదవాళ్ళు తక్కువలో కొనుక్కోలే ఇంటి. అది 3 బీపారం పట్టాలు, ముగ్గురివి. అంటే 3 సెంట్లకి ఎక్కువ, అంటే 200 గజాల లోపే, 150 గజాలకి ఎక్కువ. సరే, ఇది 10 లక్షలు దాటి వాళ్ళు చెప్పారు. కానీ ఇంచుమించు 9 లక్షలకి ఇది వచ్చేస్తుంది. 9 లక్షలకి ఆ సైటు రావడానికి అవకాశం ఉంది. ట్రై చేద్దాం. అయితే ఇది 150 గజాల పైకి ఉంటుంది, 200 లోపు ఉంటుంది అన్నమాట. 3 ముగ్గురు తాలూకు వ్యక్తులు ఇవి. సరే, వీటికి ఇది కొనుక్కుంటే దేనికి పనికి వస్తుంది, ఇది ఎక్కడ ఇంత తక్కువ అని అనుకోవచ్చు. ఇది ఎక్కడ ఏంటంటే బంట కాలనీ యాపగుంట ఉంటుంది, విశాఖపట్నం గోపాలపట్నం దగ్గర. అక్కడ లక్ష్మీ కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ ఒకప్పుడు థియేటర్, అది దాని బ్యాక్ సైడ్ బంట కాలనీ అంటారు. మెయిన్ రోడ్డే, లారీలన్నీ వెళ్తుంది. అయితే దగ్గరికి వెళ్ళగానే ఒక బిల్డింగ్ అంత హైట్లో కొండ మీద ఉన్నది. ఇది మరీ హైట్ కాదు, ఒక బిల్డింగ్ అంత హైట్, ఒక స్టెప్ 2 స్టెప్లు. అయితే చక్కగా దేనికి పనికి వస్తుంది అనుకోవాలంటే 9 లక్షలకి వచ్చేది, 200 లోపు గజాలు కనుక 150 దాటి. ఈ స్థలం నిజంగా ఎవరికైనా ఆసక్తి కలిగి ఇది చివరి లాస్ట్లో ఉంది కనుక 2 అడుగులు కలవడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత పైనే ఉంది కనుక కొండ మీద కట్టబడిన ఈ ఇల్లు మరుగై ఉండదు, అందరికీ కనబడద్దు అన్నట్టు. పైనవి ఎప్పుడు దేవుడికి ఆలయాలకు కానీ దేనికైనా సూటబుల్ పైన ఉన్నది. అంటే ఇది ఒకవేళ చర్చికి కానీ దీనికి కావాలంటే నిజంగా చాలా, అక్కడ ఎవరు ఏమన్నారు కనుక కొద్దిగా మీద ఉన్నది కనుక చాలా బాగుంటుంది, చర్చికి ఉపయోగపడుతుంది. అదే ఇళ్ళ మధ్య సెంటర్లను అయితే ఎవరైనా అబ్జెక్షన్ చేయడానికి ఎన్నో రకాలు ఉంటుంటాయి. దేవుడు నమ్మిన అయితే పర్వాలేదు అంటారు, దేవుడు నమ్మలేని వాడైతే అది మాకు ఎందుకు ఈ గోల అంటారు. కాబట్టి ఇది దేనికైనా చర్చికి అయితే ఉపయోగపడుతుంది. ఇది 9 లక్షలకు వచ్చి ట్రై చేద్దాం. ఇది మీరు, నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 9290746704. నా పేరు శివ, నేను గోపాలపట్నంలోనే ఉంటాను. అది నేను చూపిస్తాను కూడా. ఇది అసలు విషయం. అయితే నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ కొన్ని చేస్తాను కనుక ల్యాండ్స్ తర్వాత కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి ఇంకా తక్కువలోన, ఇంకో రకమైన రిజిస్ట్రేషన్ ల్యాండ్లో. ఇక్కడ విశాఖపట్నం గాజువాక తెలుసుంటుంది, గాజువాక దగ్గరలో ఉన్న సభవరం అనేది తెలుసు, సభవరంలోన తెలిసి ఉంటుంది అందరికీ. సభవరంలోన రిజిస్టర్ ఆఫ్ శనకత్ర 15,000 గజం. అలాగే ఆరిలావ అని ఒకటి ఉంది, ఆరిలావ అని, అక్కడ కూడా తక్కువ. ఆరిపాక 7,000 గజం, 6,000. అంటే 100 గజాలు ఒక దగ్గర సభవరంలో 15,000కి 100 గజాలు వస్తుంది. 15 లక్షలకి 100 గజాలు, 15,000 గజం కనుక 15 లక్షలకి 100 గజాలు. ఇంకో దగ్గర 7,000 గజం, అంటే 7 లక్షలు 100 గజాలు, ఒక 100 గజాలు లెక్క. ఇంకో దగ్గర 6 లక్షలకు కూడా ఉంది, 6 లక్షలు 100 గజాలు. ఇంకో దగ్గర 20 లక్షలు ఉంది, 100 గజాలు 20 లక్షలు, అంటే 20,000 100 గజం, 20 లక్షలు. అది పెనగడి 6 రోడ్ జంక్షన్, 40 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్డు, పెద్ద రోడ్లు. 6 రోడ్ జంక్షన్ పెనగడే అంటారు. అక్కడ నా ఫ్రెండ్దే. అది రిజిస్టర్డ్, ఆల్రెడీ లోన్ అని ఎలిజిబిలిటీ అని ఉన్నది. అది రిజిస్టర్డ్, పక్క రిజిస్ట్రేషన్. 240 గజాలు ఉండొచ్చు, 40 x 60 ఏళ్ళ పొడుగు బాగానే ఉంటుంది. అది
20,000 గజం అంటే 100 గజాలు 20 లక్షలు దాటి ఉంటుంది. 40 లక్షలు దాటి ఉంది, 240 గజాలు దగ్గర దగ్గర ఉంటుంది దాని వాల్యూ. అది పక్కా రిజిస్ట్రేషన్, మంచి సెంటర్ని బట్టి రేటు. కొన్ని దగ్గర ఆటోమేటిక్గా కొన్నిసార్లు కొన్ని తక్కువ రేట్లు కూడా కొన్ని దగ్గర మన అదృష్టాన్ని పెట్టుకుని కొన్ని దగ్గరలో మనం కొనుక్కునే విధానం తెలివిని బట్టి ఆటోమేటిక్గా అలా అవసరాన్ని అమ్మకాన్ని పెట్టే విధానం బట్టి రావచ్చు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, ఇలాగ ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఇది కావాలంటే మీరు మాకు మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి, నేను మీతో మాట్లాడతాను, తీసుకెళ్ళి చూపిస్తాను కూడాను. మాకు కేవలంగా ఏమీ లేదు, మా కమిషన్ రూపంగా ఉంటుంది కనుక ఇది మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని చాలామంది ఈ ఒక మాటల్ని ఈ ఒక ల్యాండ్ల గురించి ఈ విషయాల్ని ఎవరికైనా తెలియపరిచి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే ఒక అపార్ట్మెంటు సేలుకు కలదు. అది 10x40 వస్తుంది. డబుల్ బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్. అది సుజాత నగర్ దగ్గరలోనే, అక్కడ సుజాత నగర్ ముందుని అది మహంతి స్కూల్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ 1040 SFT ఉంటుంది, 1000 SFT వస్తుంది. చాలా పురుషోత్తపురము అంటారు దాన్ని. గోపాలపట్నం దగ్గర సుజాత నగర్ ముందుని పురుషోత్తపురం చాలా బాగుంటుంది. సెకండ్ ఫ్లోర్ 35 లక్షలు. ఇది కావాలనే వాళ్ళు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. మా ఫోన్ నెంబరు 929074670. నా పేరు శివ.